హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నల్వాల కల్పిత. ఇంట్లో ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను 2 kgs చికెన్ తీసుకున్నాను. అది నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇలా ఫైన్ గా చాప్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ని వేసి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చికెన్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేయండి. తర్వాత ఒక 4 స్పూన్స్ కారం వేయండి. టేస్ట్ కి తగినంత సాల్ట్ వేయండి. పచ్చిమిర్చి పుదీనాని నీట్ గా వాష్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ ని చికెన్ లోకి యాడ్ చేయండి. తర్వాత ఒక కప్ కర్డ్ తీసుకొని అది కూడా యాడ్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేయండి. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. తర్వాత ఏ బ్రాండ్ అయినా పర్లేదు చికెన్ బిర్యానీ మసాలా ఒక 50 గ్రామ్స్ వేయండి. స్క్వీజ్ చేసి పెట్టుకున్న 3 లెమన్స్ ని యాడ్ చేయండి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. తర్వాత రెడ్ గా ఫ్రై చేసిన ఆనియన్స్ ని వేయండి. ఆనియన్స్ తోనే బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇందులోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ చికెన్ ని 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేయండి. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేయండి. ఈ వాటర్ లో టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడే మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ టేస్ట్ చూస్తే మనకి ఉప్పుగా రావాలి. తర్వాత మూత పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులోకి యాడ్ చేయండి. నేను 2 kgs చికెన్ కి 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ అనేది 70% కుక్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టుకోండి. రైస్ కుక్ అయ్యేలోపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. చికెన్ బిర్యానీ చేయాలి అంటే ఇలాంటి లావైన బౌల్లో చేయాలి. అప్పుడే చికెన్ త్వరగా స్టీమ్ తో కుక్ అవుతుంది. అందులోకి మనం ఇంతకు ముందు మిక్స్ చేసిన చికెన్ అంతా ఈవెన్ గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. చికెన్ అనేది 1 అవర్ మ్యారినేట్ చేయడం వల్ల ఇలా టెండర్ గా అయింది. రైస్ ఆల్మోస్ట్ 70% కుక్ అయింది. ఇలా 70% కుక్ కావాలి రైస్ అనేది. తర్వాత మనం ఈ రైస్ లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి ఇలా ఈవెన్ గా చికెన్ పైన లేయర్స్ లా వేసుకోవాలి. చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా అయింది అండ్ ఆల్రెడీ రైస్ అనేది 70% కుక్ అయింది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేలా చూసుకోవాలి. రైస్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్ గా చేసుకోండి. తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి తర్వాత ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టండి. దానిపైన మన బిర్యానీ బౌల్ పెట్టండి. స్టీమ్ అనేది బయటికి రాకుండా చపాతీ పిండితోనైనా ఆ లిడ్ ని క్లోజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ
బిందెలో వాటర్ పోసి దాన్ని బిర్యానీ గిన్నె పైన పెట్టాను. ఇప్పుడు ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్ లో, 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో బిర్యానీ కుక్ అయ్యేలా చూడండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా బిర్యానీ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.